హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో అరవింద సమేత విజయోత్సవ సమావేశం జరుగుతోంది. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కొద్దిసేపటి క్రితం నాతోనే ఉన్నావే, నాతో మాట్లాడేవే, ఇప్పుడు లేవేంటి? సరే, ఎక్కి కూర్చోవాలి. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంకొక శవం పడుంది, మామయ్యది. ఆ తలకాయని తీసుకుని వెనక్కేసి కాసేపు ఒక 2 సెకండ్లు అలా మామయ్యని చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు ఇదంతా ఆయన నరేటివ్ అండి. చూస్తూ ఉండిపోయి, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి నేను లండన్ నుంచి వస్తున్నాను కాబట్టి నీ కూతుర్ని మా అత్తతో పాటు నువ్వు ఇంటికి వస్తే నీ కూతురుకు బొట్టు పెట్టాల్సిందే, నా అత్తకి బొట్టు తుడిచేశానా? మా అత్త రేపొద్దు నన్ను అడిగితే నువ్వు ఉన్నావు కదరా పక్కన, వీరరాఘవుడు అని పేరు పెట్టావు కదా నీకు, మరి నువ్వేం చేసావు? నా మగుడిని ఎందుకో కాపాడలేదని నా అత్త నన్ను అడిగితే నేను సమాధానం ఏమి ఇవ్వాలి? తర్వాత తండ్రి, కూలిపోయి ఉన్న తండ్రి తలకాయ అలా వెత్తినప్పుడు, ఇలాగే ఉన్నావు కదా, ఇలా గర్వంగా ఉండాలి కదా నాన్న, ఇలా పడిపోయింది ఏంటి నీ తలకాయ అన్నప్పుడు మొదలైంది ఒక ఏడుపు. ఆ ఏడుపు మొదలవుతున్న క్షణంలో తనకు అర్థమైంది ఏంటంటే, లేదు, ఇప్పుడు నేను ఇలా కూలిపోతే నా తల్లి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నా తల్లి నన్ను ఏమడుగుతుంది? కొడుకువి కదరా, తండ్రిని కాపాడుకోలేకపోయావా? కాపాడలేదా? నా భర్తని ఇలా శవంగా తీసుకొచ్చాడు, నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా, తీసుకురాలేదేంటి? నవ్వుతున్న ఆ మనిషి మొహం ఏది అని నా తల్లి అడిగితే నేనేం చేయను? ఎలా సముదాయించాలి తల్లిని? ఆగలేదు. ఇప్పుడు ఆ తల్లి సముదాయం మళ్ళీ నాయనమ్మ, మొగుడు పోయాడే, చేతికి అందిన కొడుకు పోయాడే, నిన్నెక్కించుకోవడానికి కదరా వచ్చింది. ఇలా ఇప్పుడు నా కొడుకు లేడు కదా, ఇప్పుడు నాయనమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని ఇంకా దుఃఖంలో వెళ్తూ ఉంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే, అయ్యో ఇప్పుడు మా నాన్నగారు పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10-15 గ్రామాలకి నేను ప్రాతినిధ్యం వహించాలి. అంటే ఇప్పుడు నేను రాజునయ్యాను. ఇప్పుడు నేను రాజుగా నేను ఏడవడం మొదలు పెడితే నా కింద బ్రతుకున్నటువంటి, నా కింద నా రాజ్యంలో ఉండాల్సినటువంటి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు వాళ్ళకు కూడా దిక్కు లేకుండా పోయిందే. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి నేను ఒక నాయకుడిగా. చుట్టూ మనగాళ్ళు ఉన్నారు. నువ్వు వీరుడివి, శూరుడు అని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలకి బసిరెడ్డిని కంఠంలో పొడిచే వరకు నీ వెనకాలే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏడిస్తే మా పరిస్థితి ఏమిటి అని అందులో నుంచి తేరుకొని కారు స్టార్ట్ చేసి తడికెలేరుని దాటాడు వీరరాఘవుడు. ఇది ముమ్మాటికి నేను చెప్తున్నాను, ఆయన నాకు చెప్పినటువంటి ప్రతి డైలాగ్ ఇది. ఆ రోజు ఒక గురువులాగా, ఒక గురుబోధలాగా నాకు డైరెక్షన్ని చూపించి, ఈరోజు మళ్ళీ ఇలా ఎన్టీఆర్ నటన బాగా చేశాడే అని అందరూ అనుకుంటుంటే నిజంగా చాలా 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 శిరస్సు ఉంచి మీకు పాదవందనం చేస్తున్నాను స్వామి. థ్యాంక్స్ అలాట్. అంటే ఎంతో ఎంతో గొప్పగా ఒక నటుడికి ఇలా చెప్పగలిగితే కదా నటుడు దాన్ని చెప్పగలిగేది, ఆ ఎక్స్ప్రెషన్స్ని బయటికి తీసుకురాగలిగేది. థ్యాంక్స్ అలాట్ for giving me such a fantastic chance in acting. రెండు కథలు చెప్పారండి ఈ చిత్రం మొదలవ్వక ముందు. అయినా ఆయనకి ఎక్కడో సరిపోవట్లేదు. నేను ప్రతిసారి అనుకున్నాను, ఏంటి ఇంకా సరిపోవట్లేదు. అంటే మిత్రుడు కాబట్టి 12 ఏళ్ళ నుంచి ఒక సాన్నిహిత్యం ఉంది కాబట్టి తెలుసు ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ప్రతిదానికి అని. అయినా ఏదో లోపల ఏదో సందిగ్ధం, ఆయనకి ఏదో లోపల తనతోనే. ఇప్పుడు ఆయనదో డైలాగ్ ఉంటుంది, బయటకు తెలియని శత్రువుతో లోపల యుద్ధం చేస్తున్నాను. సో అలాగే యుద్ధం చేసేస్తున్నాడు ఆయన, కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాను లోపల. సో అలాంటి యుద్ధమే చేశాడు ఆయన. ఫైనల్గా ఏ రోజైతే వచ్చి ఈ 20 నిమిషాలు కథని నాకు నరేట్ చేశారు, ఆ రోజు ఆయన కంట్లో ఒక స్పార్క్ చూశాను. ఆ ముందు 2 కథల్లో చూడని ఆ స్పార్క్ని ఈ కథ చెప్పినప్పుడు చూశాను. నేను ఆయన కళ్ళే చూస్తున్నాను, ఆయన కూడా నా కళ్ళల్లో ఆ స్పార్క్ని చూశారు. ఆ రోజు అర్థమైపోయింది నాకు నేను ఎలాంటి త్రివిక్రమ్ కావాలని
అంటే అందరూ స్వార్థంగా ఉంటాం. నాకు త్రివిక్రమ్ గారితో చేస్తే కామెడీ లైన్ చాలా గొప్పగా చేస్తారండి. అది ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి. ఎన్నో విజయాలు సాధించారు ఆయన. బట్ వీటన్నిటికంటే చిత్రం విజయం అయిన చిత్రాలు ఎప్పుడు కూడా ఎవరి చిత్రమైన విజయం సాధించేది నా నమ్మకం. ఒక కథలో ఎమోషన్ లేకపోతే కేవలం కామెడీ ఒక కథని ముందుకి నడిపించదు అనేది నా గట్టి నమ్మకం. కామెడీ అనేది నవరసాల్లో హాస్యరసం అనేది ఒక 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 రసం మాత్రమే. బట్ ఇంకా 9 రసాలు ఉన్నాయి. అన్నిటికంటే అయిన ఒక ఎమోషన్ని ఎంతో బలంగా చెప్పగలిగినటువంటి రచయిత. దాన్నైనా ఎమోషన్ని బయటికి చూపించుకోవడానికి ఒక పరదా వేసేస్తారు, చిన్న వేసి దాన్ని నవ్వుతో ఆయన కప్పేస్తారనేది నా నమ్మకం. ఎందుకంటే 12 ఏళ్లలో నేను ఆయనలో చూసినటువంటి ఎమోషన్, అది హైలీ ఎమోషనల్ పర్సన్. అలాంటి వ్యక్తి ఒక ఎమోషనల్ టేల్ని చెప్పగలిగితే ఎలా ఉంటుంది అని లోపల నేను ఏదైతే అనుకుంటున్నానో అది టెలిపతిలో ఆయనకు తెలిసిపోయినట్టు నిజంగా వచ్చి అదే చెప్పారు ఆయన. సో థ్యాంక్స్ అలాట్ స్వామి, ఫర్ బీయింగ్ అ పిల్లర్, ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, అండ్ ఫైనలీ మేకింగ్ మీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అరవింద సమేత. థ్యాంక్ యూ. ఆయన నమ్మకాన్ని, మా ఇద్దరి నమ్మకాన్ని వెన్నంటే ఉండి ప్రోత్సహించినటువంటి మా మిత్రులు, నిర్మాత మా చిన్నబాబు గారు, రాధాకృష్ణ గారు. ఒక 7 నెలల ముందైతే బహుశా ఆయన్ని రాధాకృష్ణ గారు మా నిర్మాత అనివ్వండినేమో, 7 నెలల్లో ఈ కాలంలో ఎంతో 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 ఆత్మీయంగా నాకు దగ్గర అయిపోయాడు మనిషి. అందుకే నా మిత్రుడు అని అంటున్నాను. నేను కూడా సినిమాకి ఒక నిర్మాత ఏ పాత్రనైతే వహించాలో ప్రతి పాత్రని 100% వహించినటువంటి నిర్మాత మా చిన్నబాబు గారు. అటు చిత్రానికి పెట్టాల్సినటువంటి ఖర్చు అవ్వచ్చు, అటు చిత్రానికి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ అవ్వచ్చు, అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, మారల్ సపోర్ట్ అవ్వచ్చు. వీటన్నిటికంటే ఒక నిర్మాతకి కావాల్సింది, ఎందుకంటే మా ఇద్దరికి మొదటి ప్రేక్షకుడు అయినా, తీసిన చిత్రాన్ని ఆయన కూడా చూడాలి. సో ఒక సినిమా చూసేప్పుడు మిత్రత్వాన్ని పక్కన పెట్టేసి, బంధుత్వాన్ని పక్కన పెట్టేసి, రిలేషన్షిప్ని పక్కన పెట్టేసి నిస్వార్థంగా ఒక ప్రేక్షకుడు చూసినట్టు చూసి దాన్ని నిజాయితీగా మా ముందు కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పడమే ఆయనకుండే ఇంకో ధర్మం. ఆ ధర్మాన్ని పూర్తిగా ఆయన ఈ చిత్రానికి ఆయన అందించారు అని, ఆయన సహకారాన్ని అందించారని నా గట్టి నమ్మకం. అందుకే ఆయన కోరిక నుంచే ఈరోజు ఈ చిత్రం ఇంత 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 పెద్ద విజయమైంది. మా ఇద్దరు కోరిక కంటే చిన్నబాబు గారి కోరిక ఇంకా బలమైనది. థ్యాంక్ యూ సార్. ఆయన మీద ఎప్పుడూ నమ్మకం ఉంది మీకు, నా మీద కూడా నమ్మకం పెట్టినందుకు, మా ఇద్దరి మీద ఆ నమ్మకాన్ని మీరు ఉంచినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అలాగే త్రివిక్రమ్ గారి యొక్క ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడినటువంటి ఇంకొక వ్యక్తి మా తమన్. నేను ఎప్పుడో లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాను, తమను కేవలం వాయిద్యాలు వాయించలేదు, కేవలం పాటలు ఇవ్వలేదు, తన ప్రాణం సైతం ఇచ్చేసాడు ఈ చిత్రానికి అని. నేను ఆ రోజే చెప్పాను, పాటల గురించే ఉన్నారు, రేపు పొద్దున్న చిత్రం రిలీజ్ అయిన తర్వాత వెనకాల తను చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విల్ స్టన్ యూ ఆల్ అని. ఒక్కసారి నేను చిత్రం చూసేప్పుడు నాకు తెలిసిన తమనేనా ఇది అని, నేను చూసిన వ్యక్తేనా ఇతను, నేను విన్న వ్యక్తేనా ఇతను, తన ప్రాణాన్ని పెట్టేసి నిజంగా ఒక చిత్రం పైన తనకున్నటువంటి బిలీఫ్ని పెట్టి. ఎందుకంటే ఒక సీన్ తీస్తామండి, దానికి మాటలు యాడ్ అవుతాయి డబ్బింగ్ రూపంలో, దానికి ఆయన చెప్పినటువంటి డైలాగులు ఏం చేసిన తర్వాత వెనకాల వెయిట్ ఇవ్వాల్సిందే మ్యూజిక్. ఆ సీన్ నిలబడాల్సిన ప్లాట్ఫామ్ ఇస్ మ్యూజిక్, దట్స్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని అద్భుతమైన పాటలు, ఆ పాటల కంటే అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించి ఈ చిత్రం విజయానికి ఒక ముఖ్య కారణం అయినటువంటి మా పిల్లర్ తమన్కి చాలా 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 థ్యాంక్స్ తమన్. గాడ్ బ్లెస్ యూ. దర్ ఇస్ మచ్ మోర్ జర్నీ అండ్ ఐ హోప్ యువర్ జర్నీ విల్ బి యాజ్ ఫ్రూట్ఫుల్ యాజ్ అరవింద సమేత ఆల్వేస్. థ్యాంక్ యూ. తమన్ రాసినటువంటి తమన్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ట్యూన్స్కి డైరెక్టర్ గారికి కావాల్సినటువంటి సారాంశాన్ని లోపల తీసుకొని
అద్భుతమైనటువంటి వాళ్ళ లిరిక్స్ని అందించి ఈరోజు, ఎందుకంటే మ్యూజిక్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యాక్చువల్లీ గెట్స్ ఇన్ టు ది ఆడియన్స్. అలాంటి ఈ కథలో కథని కన్వే చేసే మ్యూజిక్ని పెట్టడమే ఒక పెద్ద రిస్క్ అయితే, వాటికి కరెక్ట్గా అయినటువంటి వాళ్ళ లిరిక్స్ని అందచేసి ఈ పాటల్ని ప్రజల్లోకి, వాళ్ళ నరనరాల్లోకి జీర్ణించుకునేలా వెళ్ళిపోయేలా చేసినటువంటి గురువు గారు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారికి, అలాగే నాకెంతో ఆప్తుడైనటువంటి శ్రీ రామజోగేశ్ శాస్త్రి గారు, ఆయన రాసినటువంటి పెనిమిటి అవ్వచ్చు, అలాగే గురుగారు రాసినటువంటి రమృదుషం అవ్వచ్చు, అనగనగా అరవిందట తన పేరు అవ్వచ్చు. రమృదుషంలో ఆయన సహాయ సహకారాలను అందించి మా గురువు గారు, ఈయన ఎందుకు గురుగారు అంటున్నానంటే, రాయలసీమ డైలెక్ట్ పలకడంలో నాకైనా అప్పచెప్పినటువంటి గురువు ఈయన. ఎంతో అద్భుతంగా ఒక గురువుగా గురుబోధ ఎలా చేస్తారో మాకు అలా కూర్చొని ఎంతో నీట్గా, అంటే చాలా తక్కువ మందిని మనం ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుందంటే, మనిషిని కలిసామంటే కొంచెం పర్ఫ్యూమ్ వాసన బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినా నాకు కూడా అలాగే అయిపోయాను, వస్తే పర్ఫ్యూమ్ వాసన ఎవరి దగ్గరైనా అంతే. కానీ పెంచల్ దాస్ గారి దగ్గర అదేంటో, మట్టిలో వర్షం కురిస్తే ఒక వాసన వస్తుంది చూడండి, అద్భుతమైన వాసన అది. అంటే మనకి మన రూట్స్ని గుర్తు చేసేటువంటి వాసన అది. మనకి మన తల్లిదండ్రుల్ని, మన పూర్వీకుల్ని, మన నేలని, మన సంస్కృతిని గుర్తు చేసినటువంటి వాసన అది. ఎప్పుడు వచ్చినా కూడా అలాంటి వాసన గుప్పమని తగులుతూ ఉంటుంది ఆయన దగ్గర. అంటే మమ్మల్ని మళ్ళీ ఒక ఈ డైలెక్ట్ ఇదే కాకుండా ముందుకు వెళ్ళిపోతున్న సమాజంలో నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నా నేల మీద నేను నిలిచి ఉంటాను అనే వ్యక్తులు చాలా అరుదుగా తగులుతుంటారు. అలాంటి వ్యక్తులు అందుకే కల్మషం లేకుండా అంత ఆనందంగా ఎప్పుడు చూసినా మనిషిలోంచి నవ్వు ఉట్టి పడుతూ ఉంటుంది. మనకు కూడా ఒక ఎనర్జీ అది. థ్యాంక్ యూ పెంచల్ దాస్ గారు, చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరిచ్చినటువంటి సహకారం, మీరిచ్చినటువంటి సహాయం ఈ చిత్రంలో ఈరోజు నిజంగా ఎంతోమంది రాయలసీమని అద్భుతంగా పలికించారే అని మా నటినటుల నోట్లో నుంచి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాటన్నిటికీ క్రెడిట్ మీదే. ఒక మంచి గురువుగా ఉన్నందుకు, ఒక మంచి శ్రేయోభిలాషిగా ఉన్నందుకు మీరు మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, ఎల్లప్పుడూ మీరు ఇంతే ఆనందంగా ఉండాలని. ఆనందం అనేది మీది ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి ఈ గుండె నిండా ఆనందాన్ని ఇంకా చాలామందికి మీరు ఇలా పంచుతూనే ఉండాలని నా దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే రామజోగ శాస్త్రి గారిని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, గురుగారిని, వీళ్ళు అద్భుతమైనటువంటి లిరిక్స్ని అందజేయించి ఈ చిత్ర విజయంలో వారి పాత్రని ఎంతో బలంగా పోషించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ